పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ భద్రకాళి అంటే గత కొద్ది కాలంగా అది ఏ మాసం కానీ పర్వదినంతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి రాత్రి వరకు వేల లక్షల సంఖ్యలో భక్తులు అసంఖ్యాకంగా అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా శుక్రవారం కావడంతో కార్తీక మాసం అమ్మవారికి పూర్తి స్థాయిలో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అటు శుక్రవారం, కార్తీక మాసం, పర్వదినం, సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుండి వేల సంఖ్యలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఇప్పుడు మనం భద్రకాళి ప్రధాన అర్చకుడు, అనువంశిక ధర్మకర్త శేషు గారి దగ్గర ఉన్నాం. ఏమైనా కార్తీక మాసంలో శుక్రవారానికి దీనికి సంబంధించి అమ్మవారి విశేషాలకు ఏమైనా సంబంధం ఉందో ఒకసారి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. ఒక్కసారి అంటే ఈ కార్తీక మాసం కానీ శుక్రవారం కానీ దీనికి ఏమైనా అవినాభావ సంబంధం ఉందా? నహి కార్తీక సమో మాసః, కార్తీక మాసానికి సమానమైన మాసం అనేది లేదు అని శాస్త్రం చెప్తోంది. జన్మ జన్మాంతర ప్రారబ్ధ వశంచేత పీడింపబడే మానవుడు ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన జరపడం వల్ల సమస్తమైన పాపరాశి నశించిపోయి అక్షయ పుణ్యప్రాప్తి కలుగుతుంది అని పురాణం చెబుతోంది. అట్లాగే ఈరోజు పౌర్ణమి షోడశ కళాప్రపూర్ణుడై ఉంటాడు చంద్రుడు. అమ్మవారు ఉండేది చంద్రమండల మధ్యగా, ఆమె చంద్రమండలంలో ఉంటుంది. ఇవాళ శుక్రవారం అయింది. శుక్రుడు అధిదేవత ఇంద్రాణి. ఇంద్రాణి అంటే అమ్మవారి యొక్క విభూతి. ఆమె కూడా ఇంద్రాణి వా విధవా అభిధవా భవ ఇంద్రాణి ఇవ, వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో ఉండు ఇంద్రాణి అమ్మవారిలాగా అని వేదం చెబుతోంది. కాబట్టి ఈ శుక్రవారానికి అధిదేవత ఇంద్రాణి, అధిదేవత అయిన శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించడం, అందులో ఇవాళ పౌర్ణమి నాడు అమ్మవారిని కార్తీక మాసంలో దర్శించడం, ఇక ఆ పుణ్య విశేషం యొక్క పరిమాణం ఏమిటని చెప్పడానికి ఎవరికి వీలు కాదు. అంత గొప్ప పుణ్యాన్ని ఇచ్చేది. కాబట్టి జనులంతా క్రమక్రమంగా తండోపతండాలుగా వేలాదిగా అమ్మవారిని దర్శించడానికి వస్తున్నారు. స్వామి, దీపోత్సవానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? భద్రకాళాలయంలో కూడా చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు కార్తీక మాసంలో, ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు. దీపేన హరతే పాపం, సమస్తమైన పాపాన్ని నశింపజేసేది ఈ దీప ప్రజ్వలనం. కాబట్టి ఈ దీపాలు ఆలయాలలో ప్రధానంగా పెట్టారు.